అయితే మరి 'నాగార్జున' గారి సినిమా అయితే ఖచ్చితంగా మీరు అంటే మిమ్మల్నే చేయమన్నారనేది కూడా ఉంది కదా అప్పుడు. అవునండి. మరి అంత పెద్ద అది సినిమా అది రకరకాల రీజన్స్ సార్. అది ఫస్ట్ బేసిక్‌గా బడ్జెట్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఒక్క బడ్జెట్‌లో చేద్దాం అనుకున్నాను. హ్మ్. అది ఒక బడ్జెట్‌లో చేయాలని మిగతా వాళ్ళు అనుకున్నారు. హ్మ్. సో, మనకి ఎలాగోలా డైరెక్టర్ అయిపోతే చాలు. అది లేదు. హ్మ్. ఇలా ఇలా చేద్దాం అని ఇలా కుదిరిన రోజు చేద్దాం అన్న దాంట్లో కూడా అది అన్ని అన్ని మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లోనే చా అది లేదులేండి సార్ ఇలా కాదు. నేను కొంచెం ఇంకోసారి ఏదన్నా అనుకున్న దాంట్లో వదిలేసాను. అంటే అది రీమేక్ అని ముందు చెప్పారా 'నాగార్జున' గారికి? అంటే పలానా నాకు తెలిసి నాగార్జున గారికి తప్ప యూనిట్‌లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, హ్మ్. నాగార్జున గారి మేనేజర్ దగ్గర నుంచి అందరికి తెలుసు. హ్మ్. అది అది వేరే అదేదో డీప్ వేరే టాపిక్. ఏంటంటే నన్ను తీసుకెళ్ళిన నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడించి ప్రాజెక్ట్ సెటప్ చేశారో ఆయన దీన్ని ఫ్రెష్ కథలా చూద్దాం. నేను ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను. అప్పటివరకు చెప్పొద్దన్నారు. హ్మ్. అంటే మనకు అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటదంటే దీన్ని ఆ సినిమాని ఒక రీమేక్‌లా ప్రొజెక్ట్ చేయొద్దు మనం. ఫ్రెష్ సినిమాలాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లోంచి బేసిక్ 2, 3 సీన్‌లు తప్ప ఏం తీసుకోలేదు కాబట్టి, హ్మ్. పైగా రైట్స్ కూడా ఎక్వైర్ చేసుకొని ఉంచాం కాబట్టి, దీన్ని హ్మ్. ఫ్రెష్ దాంట్లో చేద్దాం తప్ప, హ్మ్. మనమే 10 సార్లు మాట్లాడుకొని దీన్ని ఒక రీమేక్ లాగా మార్కెట్‌లోకి కూడా ప్రొజెక్ట్ చేయొద్దన్నది నాగార్జున గారి మేనేజర్ ద్వారా మాకొచ్చిన ఇన్ఫర్మేషన్‌లా మేము ఫీల్ అయ్యాం. ఓకే. మేము ఆ సైలెన్స్‌లో ఉన్నాం. హ్మ్. ఆయనేంటి ఒక టైం వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నారు. ఆయన యాక్షన్ ప్లే మాకు తెలీలే. హ్మ్. ఒక టైం తర్వాత నాగార్జున గారికి అదేంటి నాకు చెప్పలేదు. అదేంటి నేనే బోలెడు రిఫరెన్స్‌లు చెప్పా కదా! ఆ సినిమాలో, ఆ వెబ్ సీరీస్‌లో ఆ యాక్షన్ సీక్వెన్స్ బావుంటది. హ్మ్. ఇలాంటివి చేద్దాం, అలాంటివి చేద్దాం నేనే చెప్పాను. నాకెందుకు చెప్పలేదు మీరు? హ్మ్. మీ మీ వైపు నుంచే వచ్చింది సార్ నాకు. హ్మ్. నేను నిమిత్త మాత్రుడిని అని ఆయనకి తర్వాత అర్థమైంది. హ్మ్. అది దానికి దీనికి సినిమాకి సంబంధం లేదు. అంటే అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు కనపడినప్పుడు మీతో మాట్లాడితే తప్ప మాకు నిజాలు అంతే తెలియవు అంతే అంతే. బేసిక్‌గా. అంటే ఒక 10 రాసుకున్నప్పుడు ఏంటంటే 10లో చదివినప్పుడు ఇది ఎలా ఎందుకు జరిగుంటది? అంత పెద్ద హీరో దగ్గరికెళ్ళినప్పుడు అంత అన్‌ప్రిపేర్డ్‌గా ఎళ్లరు గదా! అంతే అంతే. అదే అనేది ఒక డౌటు. అంతే. అక్కడ ఒక హ్మ్. ప్రోటోకాల్ ఉంటది. మేము ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాం. ఆ! బట్ ఇక్కడ ఒక ప్రోటోకాల్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ నాగార్జున గారి దగ్గర లేదు. అది అక్కడ హ్మ్. వచ్చింది చిన్న డిస్టర్బెన్స్. బట్ ఆయనకి ఇన్‌స్టంట్‌గా కొంచెం బాధపడింది ఏంటంటే, నా నోటీస్‌లోకి తేలేకపోవడం ఏంటి? నేను కాదంటానా? నేనే కదా బోలెడు రిఫరెన్స్‌లు చెప్తాను మీకు. ఆ హ్మ్. సీరీసో, ఈ సినిమానో, ఇదో అదో చూడండి అని నేనే చెప్తా కదా! హ్మ్. అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను చెప్పా. హ్మ్. హ్మ్. ఐ వాజ్ అబౌట్ టు డూ లైక్ దిస్. నాకు ఇలా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. హ్మ్. మేమందరం ఆ ఇన్‌స్ట్రక్షన్ మీ దగ్గర నుంచే వచ్చిందనుకుంటున్నాం. హ్మ్. ఓకే. అన్నాక ఆయనకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఏంటి ఎలా చేద్దాం అంటే ఇది సార్ ఇలాగ ఉంది. హ్మ్. నేను డీటెయిల్డ్ ఈ ఈ ఆ 1 మంత్ గ్యాప్ ఎప్పుడొచ్చిందో ఆ గ్యాప్‌లో డీటెయిల్డ్ బడ్జెట్ డే టు డే అంతా యేసుకున్నాం సార్. హ్మ్. మనం దీన్ని స్కేల్ పెంచుదాం. ఇప్పుడు హ్మ్. 'బాహుబలికి' ఎలా పెంచారో దాన్ని అలా పెంచుదాం. ఓకే. మీరు వేరే విధంగా జూసారు కథని. వేరే విధంగా. నేను అనుకున్నాను నా కైండ్ ఆఫ్ రంగస్థలంలా చేయాలని నా కోరిక. ఓకే. బట్ ఆహ్, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ అంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 20 క్రోర్స్ దాకా పెట్టారు దానికి కూడా బడ్జెట్. ఆల్మోస్ట్ అంటే మీరింకా నేను కొంచెం అంటే మొత్తం ఈస్ట్ గోదావరిలో చెయ్యాలి. మన ఊర్లో ఉన్న ఫీలింగ్ తీసుకురావాలన్నది తీసుకురావాలి. నా ఇది. హ్మ్. అది వర్కౌట్ అవ్వలేదు.